शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఇది మనం సంఖ్య అయిపోయింది. స్నేహం వరకు అయింది, సంఖ్య అయిపోయింది, పరిమాణం అయిపోయింది. పరిమాణ అంశంలో కొలత అని కొలత అనేది బెటర్ వర్డ్. అవును, కొలత అనేది తీసుకుంటే మామూలు తెలుగులో వాడుక భాషలో ఉండే పరిమాణం కాకుండా కొలత అనే దానికి పరిమాణంగా తీసుకుంటే ఇది కైండ్ ఆఫ్ మేక్స్. పృథక్త్వం పృథగ్వ్యం పృథగ్ వ్యవహార అసాధారణ కారణం పృథక్త్వం సర్వద్రవ్య వృత్తి. ఇది నిన్న అనుకున్నట్టే అది ఇది కాదు, అది వేరు అని చెప్పడానికి హేతువుగా ఉన్న అసాధారణ కారణం పృథక్త్వం అంటున్నారు. అంతేనా? అంతే. సర్వద్రవ్య వృత్తి సంయుక్త వ్యవహార హేతు సంయోగ సర్వద్రవ్య వృత్తి. ఈ సంయోగ విభాగం సంయోగ నాశకో గుణో విభాగ సర్వద్రవ్య వృత్తి. ఇది మనం ఈ రెండు చూసినట్టున్నాం. ఎందుకంటే దీనికి క్రియ అనేది కావాల్సి వస్తుంది అని చెప్పాను. అంటే అప్పుడు రెండు పరస్పరం సాపేక్షం అంటే కాదు, క్రియ అనేది ముఖ్యం ఇక్కడ అనేది చెప్పాను. అవును, సరే. పరాపర వ్యవహార అసాధారణ కారణే పరత్వాపరత్వే. జ్ఞానం జ్ఞానే కదా, ద్వివచనం నపుంసకలింగం. పరత్వాపరత్వే అదే పృథివ్యాది చతుష్టయ మనోవృత్తిని. మనసుకు కూడా పరత్వాపరత్వం ఉంటుందా? కాలికం, దైశికం అని అనుకోలే, కాలికం అని ఉంది. తే ద్వివిధే దిక్కృతే కాలకృతే చ దూరస్థే దిక్కృతం పరత్వం సమీపస్థే దిక్కృతం అపరత్వం. దైశికం కూడా చెప్పుకోవచ్చు. అవును, మీ మనసు మీ అక్కడ ఉంది, నాది ఇక్కడ ఉంది అని చెప్పే ఉదాహరణలో. ఎందుకంటే ఇక్కడ మనస్సు పరమాణు అంటే పరమాణువు కదా, కాబట్టి అది ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు అని అంటే కనుక దూరం కాబట్టి అని కూడా చెప్పచ్చు అన్నమాట. ఒక్క నిమిషం, కొంచెం ఎక్కడున్నాం మనం? కొంచెం సమీపస్థే దిక్కృతం అపరత్వం, జ్యేష్ఠే కాలకృతం పరత్వం, కనిష్ఠే కాలకృతం అపరత్వం. అందులో అస్సలు సంబంధం లేదు. ఇవి రెండే కాకుండా మనం అనుకున్నట్టు హైరార్కీకి కూడా పరత్వం అపరత్వం ఉంటాయి. ఇప్పుడు పరమాణువు జనుకం, త్రిణుకం, చతురణుకం అలా వెళ్తూ వస్తే అణువు వైపు వెళ్తే పరత్వం, అణువు నుంచి అంటే అది పరిమాణానికి సంబంధించిన అందుకని పరమ మహత్వం అని చెప్పాను అక్కడ. అది పరిమాణం అనే స్థలంలో ఆ పరత్వం వేరు. అంటే శబ్దం ఒకటే అయినా, అంటే ఇప్పుడు పరమాణువు కంటే ద్విణుకం పెద్దది, ద్విణుకం కంటే త్రిణుకం పెద్దది అని చెప్పదలుచుకున్న స్థలంలో కదా పరత్వం. అలాగా నేను ఉల్టా అనుకుంటున్నాను. ఇంకా పరత్వం అంటే మూలానికి వెళ్ళేది అని. ఇప్పుడు అంటే అక్కడ కూడా అంటే ఎలా చెప్పాలి అంటే కారణం వైపు వెళ్తున్న కొద్దీ అనే అభిప్రాయంలో కదా, అది వేరే సెన్స్ లో వాడతాము. ఈ పరత్వాపరత్వం అనే సెన్స్ లో వాడమేమో. కానీ అదొకటి గుర్తుంచుకుందాం మనం మళ్ళీ. అంటే దూరము, దగ్గర, పెద్ద, చిన్న. యాక్చువల్లీ ఇక్కడ ఇంతవరకే ఇక్కడ అది మాత్రమే ఇచ్చాడు. కానీ మనం ముందు డిస్కస్ చేసిన దాంట్లో ఏంటంటే పరత్వం అనేది ఈ హైరార్కీలో లెవెల్ ని కూడా సూచిస్తుందండి. అంటే లెవెల్ డైరెక్షన్ ని కాదు.
ఇది ఇంకొక రోజు మళ్ళీ తీసుకుందాం. నిన్నట్లాంటి సెషన్ ఎప్పుడైనా పెట్టుకుంటే Yeah. రోజు we can dig deeper. ఆద్య పతన సమవాయి కారణం గురుత్వం పృథివీ జల వృత్తి. ఇది కూడా అంటే ఏమంటున్నాం మనం ఇక్కడ, పడటానికి మొదటి పడటం మొదలైనప్పుడు కారణం గురుత్వం, తర్వాత గురుత్వంతో సంబంధం లేదు అని అంటున్నావా? తర్వాత కూడా ఉంటుంది అని అనుకోవచ్చు. తర్వాత వేగం అనేది కారణం అని చెప్తారు. అంటే ఆద్య పతనానికి అసమవాయి కారణము గురుత్వమైంది. ద్వితీయ పతనానికి అంటే ఇప్పుడు తొడిమె ఊడింది, చెట్టు నుంచి తొడిమె ఊడింది పండుకి, ఆ ఊడడానికి కారణము అసమవాయి కారణం గురుత్వమైంది. ఈ ఊడిన తర్వాత మొదటి పతనం, అది తర్వాత నుంచి కింద పడేంత వరకు మిగతా పతనాలకి వేగం అనేది కారణం. వేగం అనేది సంస్కారం కిందకి వస్తుంది. ఇది మనం ధర్మాధర్మ సంస్కారాహ చతుర్వింశతిర్గుణాహ అనే చోట వేగం అనేది, సంస్కారం అనేది 3 రకాలు. వేగము, భావన, స్థితిస్థాపకము అని 3 రకాలు. దానిలో వేగం అంటే, వేగం అంటే మనం అనుకునేది స్పీడ్ అనేది. సో ఆ వేగం అనేది తర్వాత రెండో పతనాన్ని నుంచి వేగం అనేది అసమవాయి కారణం అవుతుంది అని చెప్తారు. మొదట మాత్రం ఇగ్నిషన్, ఆ మొదట ఇది అవ్వడానికి గల కారణం గురుత్వం అని చెప్తారు. సరే, అయితే ఈ గురుత్వాన్ని మళ్ళీ చూడాల్సిందే మనం ఇంకొక రోజు. ఎందుకంటే సాధారణంగా ఏ 2 మాస్ ఉన్న ఏ 2 తీసుకున్నా వాటికి గ్రావిటీ ఎప్పుడూ ఉంటుంది. వాటి మోషన్ మొత్తం రేంజ్ లో గ్రావిటీయే ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్త్ విషయంలో తీసుకుంటే మామూలుగా భూమి గురించి ఏదైనా పైనుంచి పడ్డం కానీ, ఇక్కడి నుంచి పారిపోవడానికి రాకెట్ గురించి కానీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఒకటి ఉంటుంది. అది మొత్తం ఉంటుంది. ఆ యాక్సిలరేషన్ ఒకసారి ఉండి తర్వాత ఉండకపోవడం అలా ఉండదు. మొత్తం గ్రావిటీ వల్లే యాక్సిలరేట్ అవుతుంది అని అంటాం. దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి ఎస్కేప్ వెలాసిటీ, ఎస్కేప్ యాక్సిలరేషన్ అవి ఉంటాయి. సో మనం ఇంతకు ముందు గురుత్వం గ్రావిటీకి అంటే గురుత్వం అనే దానికి అదే మాస్ అనేది మాస్ గ్రావిటీ కానీ ఏదైనా అట్లీస్ట్ గ్రావిటీతో పోల్చి చూసేటప్పుడు ఇది ఒక తేడా కనిపిస్తుంది. ఇప్పుడు గ్రావిటీకి సాధారణంగా మనం అనుకునేటట్టు ఉండే గుణాలు కాకుండా ఇది గురుత్వం గుణం లక్షణాలు వేరేగా ఉన్నాయి కొంచెం ఈ విషయంలో చూస్తే. అదొకటి. ఇది చదివాం మనం మొన్న. ఆద్య స్యందన అసమకారణం ద్రవత్వం. ఈ ద్రవత్వంలో ఇప్పుడు ఈ స్యందన అంటే నిమ్న దేశ సంయోగం అని అలా అనుకున్నాం కదా. ఒక ప్రాపర్టీ ఏంటంటే ఇంకొకటి విస్కాసిటీ అని ఉంటుంది. విస్కాసిటీ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మంచి నీళ్ళకి, సబ్బు నీళ్ళకి, నూనెకి రకరకాల పారే దీనిలో తేడా ఉంటుంది. ఎంత జారుగా ఉంటుంది అనేది తేడా ఉంటుంది. దాన్ని ఏమంటారు, అలోవెరా, కళ్ళమంద పట్ట, అది ఎక్కువ విస్కస్ గా ఉంటుంది. మైదాపిండి కలిపి గోడ కతికిస్తారు కదా, ఇంకా ఎక్కువ విస్కస్ గా ఉంటుంది. ఒట్టి మంచి నీళ్ళకి కూడా విస్కాసిటీ ఉంటుంది, కానీ అది వేరేగా ఉంటుంది వీటితో పోలిస్తే. అది స్నేహం యొక్క విశేషమేమో కదా విస్కాసిటీ అనేది. అదే ఆ ఈ ద్రవత్వానికి స్నేహానికి మధ్యలో ఎక్కడో విస్కాసిటీ కూడా. ఎందుకంటే స్నేహం కూడా జలంలో మాత్రమే ఉండేది అనమాట. స్నేహం అనేది విస్కాసిటీ ఫ్లూయిడ్స్ కి ఉండే ప్రాపర్టీ. అదే ఇప్పుడు మనం జలం అంటే ఫ్లూయిడ్ అంటే మనం జలం కిందకు తీసుకుంటే, విస్కాసిటీ అంటే అది ఎంత ఈజీగా పారుతోంది అని అనుకోవచ్చు ఒక రకంగా చూస్తే. అంటే ఇప్పుడు మీరు చిపక్కన అనే అర్థం కదా. అదే విస్కాసిటీ జిగురుగా ఉండటం కూడా, పారటం కూడా, రెండు రకాలుగా చెప్పాలి విస్కాసిటీ గురించి. కానీ ప్రైమరీలీ పారడం గురించే
మనకి స్ఫురిస్తుంది విస్కాసిటీ గురించి ఆలోచిస్తే. ఇప్పుడు ఓకే. ఎక్కువ విస్కాసిటీ ఉండేవి ఈజీగా పారుతాయి పైనుంచి కిందకి. ఎక్కువ విస్కస్ ఉండేవి మెల్లిగా పారుతాయి, లావా లాగో లేకపోతే పెయింట్ లాగో. ఓకే. సో ఈ ద్రవత్వం విస్కాసిటీకి కరెస్పాండింగ్ ప్రాపర్టీ అనుకోవచ్చేమో. అంటే ఎక్కువ ద్రవత్వం ఉంది, తక్కువ ద్రవత్వం ఉంది అని చెప్పుకోవచ్చు. దానిలో తారతమ్యాన్ని, ద్రవత్వంలో తారతమ్యాన్ని చెప్పగలిగితే అది విస్కాసిటీ. అంటే ఎక్కువ ద్రవత్వం ఉంది అంటే విస్కాసిటీ తక్కువ ఉన్నట్టు అంతేనా? తక్కువ విస్కాసిటీ ఉంటే తొందరగా పారుతుంది. అవును అవును. అంతే కదా. అపర్చూర్ లాగా నంబర్ పెరుగుతున్న కొద్దీ ద లైట్ లెన్స్ మీద పడే తగ్గుతూ ఉన్నట్టు. సరే, పృథివ్యప్ తేజో వృత్తి సాంసిద్ధికం నైమిత్తికం చ. సాంసిద్ధికం జలే, నైమిత్తికం పృథివీ తేజసోః. పృథివ్యాం ఘృతాదావగ్ని సంయోగజం ద్రవత్వం. ఒక్క నిమిషం. ఘృతాదౌ అగ్ని సంయోగజం ద్రవత్వం. అదే చూసి ఆ తేజస్వినో అవధీతమస్తు లాగా ఉందని గుర్తు. సువర్ణాదౌ, ఈ పార్ట్ లో సంశయం లేదు. ఇక్కడికి వచ్చాం కదా. చూర్ణాది పిండి భావ హేతుర్గుణ స్నేహ జలమాత్ర వృత్తి. ఇది నూనె అనుకున్నా. నూనె అనేది అయితే ముందుకు వెళ్లే ముందు ఇంకొక పాయింట్ ఏంటంటే, నిన్నటి దాంట్లో ఇప్పుడు జ్ఞానజనక శబ్ద ప్రయోగం అని అనుకుంటున్నారు. అది ఇప్పుడు వేరే భాషలో మాట్లాడారు అనుకోండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి పర్షియన్ లోనో అరబీలోనో మాట్లాడితే మన ఇద్దరికి అర్థం కాదు, వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ అప్పుడు దాని వ్యవహారం అంటామా కాదని అనొచ్చా అనలేమా? అనొచ్చు, అంటే టెక్నికల్ గా అనొచ్చు. అది వ్యవహారం ఎందుకు అంటే దానికి జ్ఞాన జనన యోగ్యత ఉందా లేదా, అంటే ఇజ్ ఇట్ ఏబుల్, అంటే దానికి ఎబిలిటీ ఉందా లేదా అర్థమైపోయింది. అంటే అందుకని దీన్ని శాస్త్రీయ పరిభాషలో ఏమంటారంటే స్వరూప యోగ్యత్వం అంటారు. స్వరూప యోగ్యత్వం అంటే ఏంటి? వస్తుగత్యా అది ఆ కార్యాన్ని పుట్టించలేకపోయినా, ఏదో ఫలానా ఒక సిచ్యువేషన్ లో కొన్ని విశేష కారణాల వలన అది ఆ కార్యాన్ని పుట్టించలేకపోయినా దానిలో ఆ కార్యాన్ని పుట్టింపజేసే సామర్థ్యం ఉందా లేదా. అంటే కొన్ని లక్షణాలు చేసినప్పుడు, కొన్ని డెఫినిషన్స్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట అసలు కుదరదు, అది ఈ కార్యం పుట్టట్లేదు కదా, మరి ఈ కార్యజనకత్వం అనేది దీనికి కుదరట్లేదు కదా, అందుకని ఈ డెఫినిషనే కుదరదా అంటే అలా కాదు. కార్యజనకత్వం అంటే అక్కడ కార్యజనన సామర్థ్యం, దీన్ని స్వరూప యోగ్యత అని అంటారు అనమాట. దానికి సపరేట్ అంత పరిభాష అదంతా వేరే రకంగా ఉంటుంది. కానీ ఇది ఉంది, స్వరూపయోగ్యత్వం అనేది అయితే ఉంది దానిలో, కాబట్టి వ్యవహారం అవుతుంది. నిన్న డిస్కషన్ హీట్ లో ఈ ఎగ్జాంపుల్ తీసుకురావడం మర్చిపోయాను నేను అసలు. ఎందుకంటే ఆ రెండు దృక్పథాలు ఉంటాయి కదా. ఎక్కడ జ్ఞానం ఉంది అంటే చెప్పే వాళ్ళ దగ్గర, వినే వాళ్ళ దగ్గర, ఇద్దరి దగ్గర అనేది ఆ స్పష్టత కోసం నిన్న మొదలు పెట్టాను. ఇట్స్ క్లియర్. సరే, శ్రోత్రగ్రాహ్యో గుణ శబ్ద ఆకాశమాత్ర వృత్తి స ద్విధ ధ్వన్యాత్మక వర్ణాత్మకశ్చ. తత్ర ధ్వన్యాత్మక భేర్యాదౌ. భేరి అంటే డ్రమ్, ఇది డమరుకం లాంటి ఇది అవును. వర్ణాత్మక సంస్కృత భాషాది రూప. ఇది అర్థమైపోయింది. ఆయన ఒకసారి చెప్పి చూస్తాను, ఏదైనా పొరపాటు అయిందేమో. బేసిక్ గా వినే గుణం, వినడం వల్ల వచ్చే గుణం, వినడం వల్ల తెలిసే గుణం శబ్దం. అది శ్రోత్రేంద్రియము చేత తెలియబడేటటువంటి గుణం. అగ్రి. శ్రోత్రేంద్రియము చేతనే తెలియబడే గుణం శబ్దం. అది ఆకాశానికి మాత్రమే ఉండే గుణం.
రెండు రకాలు, ధ్వని, వర్ణాత్మకం. ధ్వని అంటే ఒట్టి శబ్దం, విస్ఫోటం కానీ, డోల్ కానీ, డంబరు భేరి కానీ. అంటే అర్థవంతము కానటు, అంటే ఏదైతే అర్థాన్ని వహించదో, ఏ శబ్దం అయితే అర్థాన్ని క్యారీ చేయదో అది ధ్వని. అవును, అవును. ఇది దీంట్లో నాకు ఒక్క పాయింట్ ఉండేది. వర్ణాత్మక అంటే అది మామూలు భాషలాగా స్పష్టంగా మనకి దాని వల్ల ఒక అర్థానికి సారూప్యత పెట్టుకొని ఉంటే అది వర్ణాత్మక. ఇప్పుడు క్లాక్ ఉంది కదా, గంట కొడుతుంది, అది ఎన్నిసార్లు గంట కొడితే ఎంత టైం పట్టింది అనేది మనకి తెలుస్తుంది. అది మామూలుగా ఆలోచిస్తే ధ్వన్యాత్మక సెక్షన్లోకే రావాలి, కానీ మనకి దాని వల్ల స్పష్టంగా అర్థం అవుతుంది, ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది, కన్ఫ్యూజన్ కి తావే లేదు అక్కడ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అనుమానం. మనం ఆ వ్యాప్తి ఇంప్లికేషన్ అనేది మనకు అలా ఉంది, అంత గట్టిగా ఉంది. సో అది అనుమానం కింద, ఇన్ఫరెన్స్ కిందకి వస్తుంది. సర్వ వ్యవహార హేతుర్గుణో బుద్ధిర్ జ్ఞానం సాద్వివిధ స్మృతి అనుభవశ్చ. స్మృతి అనుభవశ్చ. ఓకే, ఇది స్మృతి అంటే జ్ఞాపకాలని బట్టి, అనుభవాలు అంటే మనం చేసి తెలుసుకునే దాన్ని బట్టి. అంటే స్మృతి అంటే గుర్తు చేసుకోవటం, రిమెంబరెన్స్ అనుకోవచ్చు. అనుభవము అంటే మీరు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనే దానికి, ఈ ఎక్స్పీరియన్స్ అనేది స్మృతికి కారణం అవుతుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ మీకు రకరకాలుగా కలుగుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఇంద్రియాల వల్ల కలుగుతుంది. ఈ ఇన్ఫరెన్స్ కూడా ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్. నేను శబ్ద ప్రయోగం చేస్తే మీకు శాబ్ద బోధ ఒకటి కలుగుతుంది, అదొక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. ఇక్కడి నుంచి ఇంకా గ్రంథం విస్తృతి, ఇక్కడి నుంచి ఇంకా గ్రంథం పెద్దదో, అసలు ఇది మొదలవుతుంది అన్నమాట. అసలు శాస్త్రం ఇక్కడి నుంచి పెద్దదవుతుంది. అందుకే ఈ లోపలే ఈ చిన్న చిన్న ఏ ఉంటాయో ప్రతిదీ వీలైనంత సాలిడ్ ఫౌండేషన్ వేసుకుంటే ఇక్కడ కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు అని. ఇంకా నాకు అసమవాయి దగ్గర కొంచెం ఉంది. అది యాక్చువల్లీ మీరు చూస్తే కనుక ఒక ఆయన దానికి పెద్ద కామెంట్ రాశారు. ఇంక ఆయన కూడా ఇది ఫాలో అవుతున్నారు యాక్చువల్లీ, తెలుసు. అదే మన వీడియో కింద కామెంట్ లో ఉంటుంది యూట్యూబ్ లో. ఏ వీడియోలో ఉంది? నిన్నటి డిస్కషన్ వీడియోలో కింద కామెంట్ లో చాలా పెద్దగా రాశారు ఆయన. సరే నేను ఇంకా పూర్తిగా చదవలేదు. సరే నెమ్మదిగా ఒకసారి, అంటే నేను సమవాయి అసమవాయి ఇంకొంచెం ఏంటంటే స్పెసిఫిక్ గా అసలు ఆ లక్షణాలు ఎలా ఉన్నాయో చెప్తే ఇంకొంచెం క్లారిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అది కొంచెం టైం ఆగి మళ్ళీ చెప్తే అప్పుడు, లేకపోతే ఇప్పుడే చెప్పేస్తే బోర్ కొట్టేస్తుంది. అంతేకాదు, అవి ఏమంటారు, జీర్ణించుకోవడానికి టైం కావాలి. సరే, ఇదేంటి? సర్వ వ్యవహార హేతుర్గుణో బుద్ధిర్ జ్ఞానం సాద్వివిధ స్మృతి అనుభవశ్చ సంస్కార మాత్రజన్యం జ్ఞానం స్మృతి. ఈ సంస్కారం అనేది చాలా సార్లు, ఇది చివరి దాకా చదివి పైకొద్దామా? తద్భిన్నం జ్ఞానం అనుభవ సద్వివిధ యథార్థో తద్వతి. ఇది తద్వతి తత్ప్రకారకం జ్ఞానం, తద్వతి తత్ప్రకారకో అనుభవో యథార్థః యథా రజతే ఇదం రజతమితి జ్ఞానం సైవ ప్రమేత్యుచ్యతే తదభావవాతి తదభావవతి తత్ప్రకారకానుభవో అయథార్థః అనుభవో అయథార్థః యథా సుక్తవిదం రజతమితి. సుక్తవిదం రజతమితి జ్ఞానం సైవ అప్రమేత్యుచ్యతే. ఓకే, సగం కంటే ఎక్కువ అర్థం కాలేదు, మెల్లిగా వద్దాం. ఈ ముందు
సంస్కారం మాత్రజన్యం జ్ఞానం స్మృతి అంటున్నారు కదా. ఆ, సంస్కారం అనేది సరే, సంస్కారం అనేది అక్యూములేటెడ్ మెమరీ అండ్ నాలెడ్జ్ అని అనవచ్చు కదా. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ సంస్కారం అనేది అంటే ఇప్పుడు రెండు రకాలు. ఇప్పుడు జ్ఞానం ఒకటి ఉంది. ఇప్పుడు మనం చూస్తే ధర్మ సంస్కారాహ చతుర్వింశతి, చివరి గుణం ఏదైతే ఉన్నదో ఆ సంస్కారం 3 రకాలని చెప్పా. వేగము, భావన, స్థితిస్థాపకము అని 3 రకాలు. దీనిలో భావన అనేది ఇక్కడ ప్రకృతంలో సంస్కారం అన్నమాట. ఈ భావన అనే సంస్కారాన్ని ప్రకృతంలో సంస్కారం అని తీసుకుంటారు. సో ఇక్కడ ప్రాసెస్ ఏమిటంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్, అనుభవం అనేది కలుగుతుంది. అనుభవం అనేది ప్రమాణముల ద్వారా కలుగుతుంది. అంటే ప్రమాణములు అంటే ఏంటి? ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము. సో ఈ ప్రమాణముల ద్వారా ఏదైతే ఒక జ్ఞానం పుడుతుందో దాని అనుభవము అని అంటారు. సో అది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లాంటిది. సో అది వచ్చిన తర్వాత ఆ అనుభవం నశించిపోతుంది. అది అలాగే ఉండదుగా, అది నశించిపోతుంది. ఈ నశించిపోయిన తర్వాత అనుభవం వల్ల ఏం పుడుతుంది అంటే సంస్కారము అని ఒకానొక జ్ఞానం లాంటిది పుడుతుంది అనమాట. జ్ఞానం కాదది. జ్ఞానం అనేది ఎప్పుడైనా సరే ఏంటంటే అది పుట్టింది అంటే మీకు తెలుస్తుంది. సో ఇది నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి జ్ఞానం లాంటిది అనుకోండి. అది అలా ఉందన్నమాట. అది ఉంటేనే మీకు స్మరణ కలుగుతుంది. అంటే మీకు ఏదైతే అనుభవం కలిగిందో దానినే మీరు స్మరిస్తారు. ఎందుకు అనంటే ఏదైతే అనుభవం కలిగిందో, అంటే ఏ విషయకమైనటువంటి అనుభవం అయితే కలిగిందో ఆ విషయకమైనటువంటి సంస్కారం ఉంటుంది. కాబట్టే స్మృతి కూడా అదే విషయముని అవగాహిస్తుంది. నేను ఏదో ఘటాన్ని అనుభవించాను, పటాన్ని స్మరించాను అని ఉండదు. మీరు పటాన్ని స్మరించారంటే పటాన్ని ఎప్పుడప్పుడు అనుభవించి ఉండి తీరాల్సిందే. సో ఈ రెండింటి మధ్యలో ఏదైతే ఒక అవస్థ ఉన్నదో, అవస్థ అన్నాడు, దాని ఒక గుణం అంటారు. దాన్ని సంస్కారము అని అంటారు అనమాట. ఈ స్మృతికి ఈ సంస్కారం ఒక్కటే కారణము అంటే అభిప్రాయం ఏంటంటే ఈ సంస్కారం అనేది చాలా కీలకమైనటువంటిది అని అర్థం. అనుభవం కూడా కారణమే. అయితే ఈ సంస్కారం అనే పదం చాలా చోట్ల కనిపిస్తుంది. ఇక్కడ వేదాంతం వాళ్ళ దాంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మెడిటేషన్ వీడియోస్ లోను లేకపోతే వేరే పుస్తకాల్లో చాలా చోట్ల చూసాను ఇది. నాకు అర్థమైంది ఏంటంటే ఈ మొత్తం దాంట్లో నా డెఫినేషన్ ఏంటంటే సంస్కారం అనేది ఓవర్ టైం మనం అక్రూ చేసుకునే మెమరీ అండ్ ఎక్స్పీరియన్స్ అంతా కలిపి ఒక చోట ఉన్నట్టు మన నేచర్ గా మారిపోతుంది అది అన్నట్టు. అయితే మన సరే ఈ సంస్కారం కంటే ముందు జ్ఞానం చూద్దాం. జ్ఞానం అనేది ఒక్క పాయింట్ ఇన్ టైంలో అయ్యేదా, లేకపోతే అది ఇప్పుడు జ్ఞానం కలగడం మనకి తెలుస్తుంది అంటున్నాం కదా, అప్పుడు సరే కొత్త విషయం ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతాం. మీరు ఏదైనా కొత్త డెఫినేషన్, కొత్త కనెక్షన్, కొత్త ఏదైనా చెప్తే అప్పటికప్పుడు నాకు తెలుస్తుంది, అంతకుముందు తెలియనిది. కానీ వీళ్ళు ఇచ్చిన నిర్వచనాల ప్రకారం అది తెలిసి తర్వాత సంస్కారంగా మారిపోతుందా, జ్ఞానంగానే ఉంటుందా? లేదు, జ్ఞానం అనేది సంస్కారంగా మారుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది. పూర్వము తెలియనటువంటి విషయము తెలుసుకుంటేనే దాని అనుభవం అంటారా? అంతే కదా? లేదా తెలిసిన విషయాన్ని తెలుసుకోవటమే? తెలియటం గురించే తెలియటం అనేది క్షణికం అండి. ఫస్ట్ అంటే క్షణికం అంటే దీనిలో 2 ఉన్నాయి. ఒకటి వేదాంతులది, ఒకటి నైయాయికులది. నైయాయికుల ప్రకారం ఏమిటి అని అంటే ఏదైనా సరే ఆత్మలో ఉండేటటువంటి విశేష గుణాలు అంటే జ్ఞానము, సుఖము, దుఃఖము, ఇచ్ఛా, ద్వేషము, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 2 క్షణాల కంటే ఎక్కువ ఉండవు అనేది నైయాయికుల యొక్క సిద్ధాంతం. వేదాంతులకు వచ్చేసరికి అది 2 క్షణాలు మాత్రమే ఉంటుంది అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు.
అంటే ఇది ఎక్కడ వస్తుందంటే మెయిన్ గా ధ్యానము అనే కాన్సెప్ట్ దగ్గర వస్తుంది. ధ్యానము అని అంటే ఏంటి అని అంటే వేరే విషయము చొరబడకుండా ఒకే విషయాన్ని గురించినటువంటి జ్ఞానధార. అంటే విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహానుకూల వ్యాపార, ఇది ధ్యానం యొక్క డెఫినేషన్. అంటే ఏంటి, వేరే విషయం మీ జ్ఞానంలో ధ్యానం అనేది కూడా ఒకనొక జ్ఞానాన్ని, ఒకే రకమైనటువంటి జ్ఞానాన్ని కలుగ చేసేటటువంటి ఒకనొక ప్రయత్నం, పురుష ప్రయత్నం ధ్యానం అనేది. అంటే మీరు ఏదో ఒక పాయింట్ మీదనే మీ కాన్సన్ట్రేషన్ ని మొత్తం కూడా మీరు కేంద్రీకరించడం వలన ఏమవుతుందంటే దాన్ని గురించే మీరు ఆలోచిస్తూ ఉంటారు. అదే మీ జ్ఞానంలో విషయం అవ్వాలి. ఎక్స్ అది ఓం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ పాయింట్ లో ఏమిటి అంటే నైయాయికులు ఏమంటారంటే అక్కడ ప్రతి 2 క్షణాలకి కొత్త జ్ఞానం పుడుతుంది, ప్రతి జ్ఞానంలో కూడా అదే విషయం అవుతుంది అని అంటారు నైయాయికులు. వేదాంతులు ఏమంటారంటే అది ఎంతసేపు అయినా అవని, అది ఎంతసేపు అయితే అది ఇంతసేపు అనడానికి ఏమీ నియమం లేదు, వీడి యొక్క సామర్థ్యాన్ని బట్టి అది ఎంతసేపు ఉంటుంది అనేది. అది చాలాసేపు ఒకే జ్ఞానం కూడా ఉండొచ్చు అని వీళ్ళు అంటారు. కానీ ఏదైనా సరే జ్ఞానం అనేది మాత్రం ఖచ్చితంగా ఆగిపోతుంది ఎక్కడో చోట. అంటే ఏంటి, మీకు స్మరణ కలిగేంత వరకు జ్ఞానం అయితే ఉండదు. అంటే ఆ అనుభవం, దీని అనుభవం అంటాం. అంటే స్మరణ కూడా జ్ఞానమే. కాబట్టి జ్ఞానం అనే శబ్దం కంటే ఈ అనుభవం అనేది ఏదైతే ఉందో అది స్మరణ వరకు ఉండదు. ఖచ్చితంగా స్మరణ కలిగింది అని అంటేనే దానికి అర్థం ఏంటంటే ఎక్కడో అనుభవం నశించిందని అర్థం. అప్పుడు రెండోది ఏంటంటే ఇప్పుడు సృజనాత్మకత ఉంది, క్రియేటివిటీ. ఇప్పుడు మిమ్మల్ని ఒక కావ్యం రాయమంటే మీరు పూర్తిగా అసలు ఇంతవరకు మీకు అనుభవం వల్ల తెలిసినవి మాత్రమే కాకుండా పూర్తిగా ఒక కొత్తది సృష్టించి దాని గురించి మీరు చెప్పగలరు. అది ఇందాక మనం అనుకున్న ప్రకారం కేవలం మనకి గత అనుభవాల వల్ల వచ్చిన సంస్కారం మాత్రమే స్మృతిగా వీలు పడుతుంది అనుకుంటే సృజనాత్మకతని ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? సృజనాత్మకత అంటే ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ మనకు పునర్జన్మ అనే కాన్సెప్ట్ ఉంది. మళ్ళీ అక్కడికి వచ్చాను. అందుకనే, ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు తెలుసో తెలియకో చాలా మంది పూర్వజన్మ వాసన అని అంటుంటారు. అవును, పూర్వజన్మ సంస్కారము అని చెప్పాలి. సో వేదాంతం కూడా ఈ వాసన సంస్కారం అనేవి, వాసన అంటే సంస్కారం యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ అక్యుములేటెడ్ అన్నమాట. మీరు చాలా జన్మలలో మీరు అక్యుములేట్. ఇంకోటి ఉందండి, ఇప్పుడు మీరు మంచి పాయింట్ తీసుకొని వచ్చారు. క్రియేటివిటీ అనేది ఉంది చూసారు, అది నేను మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. యూ కెనాట్ మ్యానుఫ్యాక్చర్ క్రియేటివిటీ అనేది న్యాచురల్ గా ఉండాల్సి. అంటే అంటుంది ఇట్ ఈస్ అ న్యాచురల్ ట్రైట్. కానీ క్రియేటివిటీ అనేది ఇట్ ఈస్ నాట్ లైక్ 2+2=4 లాంటిది కాదు. అది కష్టం, అది తేల్చడమే కష్టం. అదే నేను ఒప్పుకోనా అనేది విషయం పక్కన పెడితే ఇప్పుడు కావ్యమే తీసుకుందాము. కావ్యానికి మామూలుగా స్ఫూర్తి అనేది ముఖ్యం. అంటే స్ఫూర్తి, ఇది ఇంట్యూషన్ అంటారు చూసారా, ఇవన్నీ మేబీ దానిలోకే వస్తాయి, ఇంట్యూషన్ అనే అంశంలోకే వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు 2 రకాలుగా మీరు చెప్పిన దానికి సమాధానం చెప్పచ్చు. సరే, ఇప్పుడు పూర్వజన్మ అనే దీన్ని తీసుకుంటే కనుక చాలా ఈజీ. ఏమిటి అని అంటే వాడికి ఇట్లాంటి ఊహ ఎట్లా వచ్చింది, అసలు వాడు ఇట్లా ఎలా ఊహించగలిగాడు అనేది ఒకటి. లేనటువంటి దాన్నే వాడు సృష్టించాడు కదా, లేనటువంటి ఒకానొక దీన్నే వాడు ఊహించి దాన్ని వాడు ఇచ్చేశాడు అనే స్థలంలో ఒకటి పూర్వజన్మ సంస్కారం వలన వాడికి తట్టింది అనేది ఒక సమాధానం. ఇది ఇల్లాజికల్ గా అనిపించవచ్చు. ఓకే, ఇల్లాజికల్ గా అంటే పూర్వజన్మ కాన్సెప్ట్ ఇల్లాజికల్ గా ఉందని అది తర్వాత డిస్కస్ చేద్దాం దాని లాజిక్ కి. కానీ పూర్వజన్మలో తట్టు ఉండడానికి అలా పైకి పోతూ ఉండాలి. అవును, అదే చెప్తున్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి సంస్కారము మీకు బోల్డ్ విషయాలు తెలుసండి. మీరు బోల్డ్ విషయాలు మీరు అనుభవించారు.
అన్నిటిని మీరు ఇప్పుడు స్మరించండి అంటే మీరు స్మరించలేరు. మన కెపాసిటీ లిమిటెడ్ గా. కెపాసిటీ ఒకటిను అవసరం. అంటే ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది ప్రతి సంస్కారానికి. మీరు బోల్డ్ సంస్కారాలు ఉన్నాయి, దానిలో కొన్ని సంస్కారాలు ఎందుకు అని అంటే దానికి ఒక ట్రిగరింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, దాన్ని ఉద్బోధకం అని అంటారు. ఇంత ముందర కూడా మేబీ ఒకసారి చెప్పుకున్నట్టుంది, మాట్లాడుకున్నట్టుంది. సో ఆ ఏదైతే సంస్కారము ఉద్బుద్ధమవుతుందో అంటే ఏంటి, ఏదైతే ట్రిగర్ అవ్వబడుతుందో అది ఇగ్నైట్ అవ్వడం వల్ల ఆ విషయమైనటువంటి స్మృతి మీకు కలుగుతుంది. ఇక్కడ మళ్ళీ ఉద్బోధకం ఏమిటి, ట్రిగరింగ్ పాయింట్ ఏమిటి అని అంటే అది వేరియస్ పాయింట్స్. అది ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు, ఒక సీన్ అవ్వచ్చు, ఒక ఏదైనా అవ్వచ్చు, ఎనీథింగ్ కుడ్ బి ట్రిగరింగ్. అదృష్టం చివరికి ఏంటంటే కొన్ని చోట్ల అదృష్టం ట్రిగరింగ్ పాయింట్. వాడికి అదృష్టవశాత్తు వాడికి అది అంటే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఇప్పుడు చాలా మందికి మంత్ర ఉపాసకులకి వాళ్ళు చెప్తారు కొన్ని, వాళ్ళకి ఎలా చెప్తారు అంటే మీరు అడిగితే వాళ్ళకి తెలియదు, వాళ్ళు జస్ట్ చెప్తారు అంతే. ఏమిటి అని అంటే అక్కడ జస్ట్ ఆ చేసిన ఏదైతే ఉపాసన యొక్క ఫలితం ఏదైతే ధర్మం అంటే పుణ్య రూపంలో ఉంటుందో అది అక్కడ కారణం. అందుకనే ఇప్పుడు జ్యోతిష్కులు మామూలుగా ఎప్పుడైనా జాతకం చెప్పాలంటే ఇంత ముందర జ్యోతిషం అనేది ఫలిత జ్యోతిషం, మెయిన్ గా సిద్ధాంత జ్యోతిషం కాదు, ఫలిత జ్యోతిషంలో చాలా వరకు కూడా ఉపాసన చాలా ముఖ్యంగా ఉండేది అనమాట. తేడా ఏంటి ఫలిత జ్యోతిషం అంటే ప్రెడిక్షన్స్ అనమాట. అంటే ఇప్పుడు మన హారోస్కోప్ ప్రెడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది దాన్ని ఫలిత జ్యోతిషం అంటారు. అంటే తర్వాత జ్యోతిషం అంటే ఇప్పుడు ఈ పంచాంగము, తర్వాత ఈ మన ఆస్ట్రానామికల్ ఏవైతే పదార్థాలు అంటే సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు, సూర్యుడి పరిమాణం ఎంత, ఆ గ్రహానికి ఈ గ్రహానికి ఏది, ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఇవేవైతే ఉన్నాయి, గ్రహణ నిర్ణయాలు చేయటం, ఇవన్నీ తిథి నిర్ణయాలు చేయటం, ఇవన్నీ కూడా సిద్ధాంత జ్యోతిషం కిందకి వస్తుంది అన్నమాట. సో ఫలిత జ్యోతిషంకి వచ్చేసరికి అంటే ఏంటి, ఇండివిజువల్ గా ఒకటి జాతకాన్ని చెప్పడం కానీ, లేకపోతే ప్రశ్న అడిగితే వాడేదో ఒక ప్రశ్న అడిగిన సమయాన్ని నుంచి లెక్కించి కొన్ని దానికి పద్ధతులు ఉంటాయి, దాని నుంచి ఒక చక్రం వస్తుంది, ప్రశ్న చక్రం అంటారు దాన్ని. సో ప్రశ్న చక్రాన్ని బేస్ చేసుకొని వాడి ప్రశ్నని ఊహించడం, లేదా వాడు అడిగిన ప్రశ్నకి దానిలో సమాధానం వెతకడం, ఇట్లాంటివి అనమాట. సో దీనిలో వచ్చేసరికి ఫలిత జ్యోతిషంలోకి వచ్చేసరికి అనుష్ఠానం అనేది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్. క్యాలిక్యులేషన్స్ కంటే అనుష్ఠానానికి ఎక్కువ ఇది ఉండేది. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. సో అనుష్ఠానం అనేది ఎందుకు అని అంటే వాడికి స్ఫురించాలి. ఎందుకంటే వీడు ఊహిస్తోంది లేదా ప్రెడిక్ట్ చేయాల్సింది వాడి అదృష్టాన్ని, ఎదుటి వాడి అదృష్టాన్ని వీడు యాక్చువల్లీ ప్రెడిక్ట్ చేయాలి ఈ చక్రాన్ని చూసి. సో వీడికి అదృష్టం ఉండాలి చెప్పడానికి, వీడికి అదృష్టం అంటే ఇక్కడ నేను అదృష్టం అంటే పాప పుణ్యాలు. సో వీడు దాన్ని ఎటిమోలాజికల్ గా కనిపించనిది మనం పాప పుణ్యాలని అదృష్టంగా భావించాలి, తీసుకోవాలి. మామూలుగా ఎక్కడైనా సరే అదృష్టం అంటే పాప పుణ్యం అనమాట. సో వీడు ఆ పుణ్యాన్ని అక్యుమిలేట్ చేసుకోవాలి. ఏంటి, వాడి పాప పుణ్యాన్ని ప్రెడిక్ట్ చేసే యోగ్యతని వీడు పుణ్య రూపంలో వీడు అక్యుమిలేట్ చేసుకోవాలి. దానికి సాధనం ఉపాసన అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు అలాగే అంటే ట్రిగరింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అదే చెప్తుంది అనమాట. ట్రిగరింగ్ పాయింట్ అని అన్నాను చూసారా, ఆ సంస్కారం ఉద్బుద్ధం అవ్వాలి అని అంటే అదృష్టం కూడా కారణం అవుతూ ఉంటుంది ఒక్కొక్క చోట. కాబట్టి ఇప్పుడు క్రియేటివిటీ అనే ఇష్యూ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ రెండు రకాలు. ఇప్పుడు అతను శబ్ద రూపంలో పెడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు అతను ఏదో ఒక కావ్యాన్ని రాసినప్పుడు అంటే ఏ అంశంలో క్రియేటివిటీ అని వస్తుంది అని అంటే ఏదో ఒక విచిత్రమైనటువంటి కూర్పు. అంటే ఇప్పుడు ఎట్లాగైతే మనం నిన్న అసత్ పదార్థం గురించి మాట్లాడుకున్నప్పుడు, అసత్ అంటే ఏమిటి అని అంటే మీకు తెలిసిన కొన్ని పదార్థాల యొక్క వింత అయినటువంటి కూర్పు. అంటే ఇప్పుడు 3 చెవులు తెలుసు మీకు, కుందేలు తెలుసు, ఈ 3 చెవులతో కుందేలు ఏదైతే ఉన్నదో అది మనకి లేదు, దాన్ని అసత్ అంటాం. సో ఇక్కడ మనకి తెలియనటువంటి పదార్థముతో మనం ఒక అసత్ పదార్థాన్ని ఊహించలేం. సో ఇక్కడ 2 రకాలుగా చెప్పొచ్చు. క్రియేటివిటీ అనే అంశంలో తెలిసిన వాటినే వేరే రకంగా పేర్చి చెప్తున్నాడా. ఇప్పుడు ఎక్కడో చోటకి వస్తుంది, వాడు రాయటం ఏదో ఒకటి చేయాలి అంటే అది శబ్ద ప్రమాణం కిందకో అనుమానం కిందకో ఎక్కడో చోటకి వెళ్తుంది. ఏదో ఒక ప్రమాణంలోకి మీరు దాన్ని కూర్చొచ్చు అనమాట.
మీరు ఒక ప్రమాణంలోకి కూరిస్తే గనక అది ఇప్పుడు ప్రమాణజన్యమైనటువంటి అంటే ఆ అనుభవం కిందకే వచ్చేస్తుంది అనమాట. అవును. సో ఇప్పుడు అదే ఏమంటారు ఒక పాయింట్ కదా. ఇప్పుడు రాసే వాళ్ళకి, ఆ కావ్య రచన చేసే వాళ్ళకి అప్పటి వరకు తెలిసిన వాటి యొక్క ఒక పర్టికులర్ కాంబినేషనే వాళ్ళ పద్యమో వాళ్ళ కావ్యమో అవుతుంది. వాళ్ళకి అంతవరకు తెలియనిది అప్పటికప్పుడు వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టలేరు అని మీరు అంటున్నారా? అంటే ఒక 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 మామూలుగా ఇప్పుడు భాష్యంలో వస్తుంది, సూత్ర భాషంలో మొదట్లోనే వస్తుంది అనమాట. బ్రహ్మసూత్ర భాషంలో ఏంటి అంటే, ఎవడైనా సరే ఒక గ్రంథాన్ని రాశాడు అని అంటే వాడికి తెలిసిన దానికంటే, అంటే మామూలుగా ఒక గ్రంథకర్త ఫలానా వాడు, అంటే ఇప్పుడు పాణిని ఉన్నారు, పాణిని గారు అష్టాధ్యాయి రాశారు అనంటే ఆయనకి అష్టాధ్యాయి రాయటానికి అంటే అష్టాధ్యాయిలో వలన మీరు ఏదైతే జ్ఞానాన్ని పొందుతున్నారో అంత జ్ఞానమే ఆయనకుందా, అంతకంటే ఎక్కువ జ్ఞానం ఆయనకుందా అంటే అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉందనే చెప్పాలి. అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉంటేనే దానిలో నుంచి కొంత ఆయన అష్టాధ్యాయ రూపంలో రాయగలరు. సో ఇట్లాగా ఎవరైనా సరే ఇప్పుడు ఒక మనిషి ఒక కావ్యాన్ని కానీ దేనైనా రచించాడంటే అతను దానిలో మీకు ఏదైతే కనిపిస్తుందో ఒక విషయం, దానికంటే ఎక్కువ విషయం అతనికి తెలిసి ఉండాలి. దానికంటే ఎక్కువ విషయం అతనికి తెలిసి ఉండాలి. అది ఇండిపెండెంట్ కదా. అంటే అంతవరకు వాళ్ళకి ఒక్క నిమిషం, కుర్చీ పచ్చడైపోయింది, కుర్చీ అది ఊడింది. సరే, అది సరే. ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం, ఊరికే సింప్లిఫై చేయడానికి మీకు 1 నుంచి 30 వరకు అంకెలు తెలుసు అనుకుందాం. మీరు దాన్నే రకరకాలుగా తిప్పి ఏదో ఒక 5 అంకెలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉన్నారు. మీకు తెలిసినది ఎక్కువ, మీ ఒక్కొక్క గ్రంథంలో మీరు పెట్టినది అందులో నుంచే వచ్చింది, ఆ సబ్సెట్టే వచ్చింది. అది ఇప్పుడు మనం అనుకున్న కేసు. ఇంకొకటి ఏంటంటే, ఏ పరిస్థితిలో అయినా మీకు 30 వరకే తెలిసినా సరే మీరు 3 లక్షలు 30 లక్షలు ఇంకొక నంబర్ ఇంట్రడ్యూస్ చేసి ఇంకొక కొత్తది చెప్పగలరో లేదో, ఒకవేళ మీరు చెప్తే ఆ పర్టికులర్ కొత్త నంబర్ ఏది ఇంట్రడ్యూస్ చేశారో అది మీకు ముందే తెలుసో తెలీదో అని మనం ఎలా నిర్ణయించగలం? అస్యూమే చేసుకోగలం. మీకు తెలుసు అని మనం అనుకోగలం. తెలుసో తెలీదో అని మనం ఎలాగా ప్రస్ఫుటంగా అసలు నిస్సందేహంగా ఎలా నిర్ణయించగలం? ఈ వ్యాప్తి చెప్పాం కదా, ఎట్లాగైతే అర్థం బుద్ధ్వా శబ్దరచన అనేది ఉంది, మీకు తెలియని అంటే ఇప్పుడు ఆకస్మికత్వాపత్తి అని వస్తుంది. ఆకస్మికత్వం అంటే ఏమనో, ఏదైనా కార్యానికి కారణం లేకుండా గనక అది పుడితే అది ఆకస్మికం. కస్మాత్ అంటే కారణాత్ అని, నకస్మాత్ అకస్మాత్ ఇలా అనమాట. అంటే కారణం లేకుండానే ఒక కార్యం పుట్టవలసి వస్తుంది అని మీరు అంగీకరించాల్సి వస్తుంది. కారణం లేకుండానే ఒక కార్యం, అంటే మీకు ఒక అవుట్పుట్ ఒక ఎండ్ ప్రోడక్ట్ ఒకటి కనిపిస్తుంది, దానికి కారణం లేదు అని మీరు గనక తీసుకుంటే, కారణం లేదు అని కాదు. ఇప్పుడు ఏంటంటే ఇది స్పెసిఫిక్ గా ఈ దీంట్లో ఏమంటున్నాం మనం, స్మృతి అనేది ఇప్పుడు కావ్యం అనేది పూర్తిగా స్మృతి బేస్డే అవుతుంది కదా. అది మీరు రాసే కావ్యం, మనం మాట్లాడే మాటలు, ఇవన్నీ ఇప్పటి వరకు మనకి ఉన్న సంస్కారం ఆధారితంగా దాని నుంచి మనం గుర్తు తెచ్చుకున్నవే చెప్పగలం. అది కొత్త జ్ఞానం రావట్లేదు, మనకి వస్తుంది కానీ అది వేరే, అది దట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద యాక్చువల్ కదా. ఇప్పుడు అది తీసుకుంటే అక్కడ ఏ ఫ్యాక్టర్స్ కలిస్తే అది తయారవుతుంది అనేది ఒక స్ట్రక్చరల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఒక కావ్యం రాయటానికి
మనకు ఆ భాష తెలిసి ఉండాలి, అందులో సందేహం లేదు. ఒకవేళ అలా కాకుండా మధ్యలో శబ్దాలు పెట్టినా సరే ఆ శబ్దం తెలిసి ఉండాలి, వేరేది ఆ ధ్వని తెలిసి ఉండాలి, శబ్దం అనకూడదు. ఇప్పుడు తెనాలి రామ కావ్య ఇది ఉంటుంది కదా, తుర్రట బాబా తలపై పువ్వట, ఆ తుర్ర అనేది భాష మాల్ ధ్వనిగానే తీసుకోవాలి కదా, శబ్దంగా తీసుకోలేము. ఆ ధ్వని అక్కడ వాడాలి అని ఆయనకి ఒక్క నిమిషం ఇప్పుడు ఆ ధ్వని ఆ పర్టికులర్ యూస్ కేస్ కి వాడతారు ఆర్ వాడొచ్చు అని ఆయనకి తెలిసేనా ఉండాలి, అప్పటికప్పుడు మొదటిసారిగా అది ప్రయోగం అయి ఉండాలి. ఆ రెండే కదా ఆప్షన్స్. ఇది కూర్పులోకి వచ్చింది కదా తేడా. ఇప్పుడు ఆయనకి ప్రూవ్ అనే శబ్దం తెలుసు, ఆయన వాడిన శబ్దాలన్నీ కూడా ఆయనకు తెలుసు, కావ్యం తెలుసు. దానిలో ఎక్కడ ఒకనొక అపూర్వ అంశం ఏంటి, అదేంటి, దాన్నే మనం టాలెంట్ అంటాం. అదేమిటి అని అంటే దాన్నే కవితా స్ఫూర్తి అని అంటారు మామూలుగా. స్ఫూర్తి అంటే ఇది మనకి కావ్య ప్రకరణ గ్రంథాల్లో ఉంటుంది. చిత్రమీమాంస అని, కావ్య ప్రకాశం అని, అంటే అన్ని చోట్ల చెప్తారు ఎవడు కవి అవ్వగలడు అని చెప్పని. కవి అవ్వడానికి కావాల్సినటువంటి సామగ్రి ఏమిటి అని అంటే ఫస్ట్ దానిలో కావాల్సింది దైవదత్తమైనటువంటి ఒకానొక ప్రజ్ఞాపాఠక విశేషము అంటారు. ప్రజ్ఞ అంటే దానిలో కవితా స్ఫూర్తి, అంటే వాడికి భావావేశం అనేది ఒకటి కావాలి. అంటే ఒకానొక సిచ్యువేషన్ కి ఒక 10 మంది ఉంటే 10 మంది 10 రకాలుగా సేమ్ సిచ్యువేషన్ కి రియాక్ట్ అవుతారు. సో ఎందుకు వీడు ఎక్స్ ఒక రకంగా వై ఇంకో రకంగా ఎందుకు వాడు రియాక్ట్ అయ్యాడు అని అంటే మీరు ఏం చెప్తారు అని అంటే వాడు పెరిగిన అట్మాస్ఫియరు, వాడు అనుభవాలు, చివరికి ఎక్కడికి వెళ్ళినా చివరికి ఎక్కడికి వెళ్తుందంటే అదృష్టానికి వెళ్తుంది. అంటే ఈ దీనిలో అయితే గనక ఆస్తికులకైతే గనక అదృష్టాల్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఎక్కడో చోట దీనికి కారణం లేదు, మీరెంత అల్లుకుంటూ వెళ్ళినా ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి కారణం దొరకదు. అక్కడ చాలా కన్వీనియంట్ గా మేము అదృష్టం అనేది ఒకటి పెట్టుకుంటాం, హాయిగా ఉంది. అవును, అంటే అది ఈవెన్చువల్లీ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి, అంటే ఇప్పుడు మీరు అంతవరకు ఇప్పుడు అదేనండి. ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు 2 పిల్లలు ఉంటే ఇంట్లో ఒకడు ధైర్యవంతుడు, ఒకడు పిరికివాడు. అంటే పిరికివాడు ప్రొడామినెంట్. ఒకడికి చీకటి అంటే వాడు చీకటికి భయపడతాడు, ఇంకోటి నార్మల్ గా వెళ్ళిపోతుంటాడు. వాళ్ళిద్దరు మన కళ్ళ ముందరే పుట్టి పెరుగుతారు అనమాట. వీడేంట్రా ఇట్లా ఉన్నాడు, వీడేంట్రా ఇట్లా ఉన్నాడు అంటే గనక దానికి ఒక పర్టికులర్ గా ఇది కారణం అని చెప్పని దాన్ని మనం డైరెక్షన్ చూపించడానికి కుదరదు అనమాట. సో అక్కడ చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇప్పుడు కవి దగ్గరకు వచ్చేసరికి కవికి కావాల్సిన ఫస్ట్ ఏమిటి అని అంటే ఈ స్ఫూర్తి, అంటే కవయ క్రాంతదర్శిన అంటారు. అంటే ఏంటి, వాళ్ళు రాబోయే దాన్ని అయిన దాన్ని అన్నిటినీ చూస్తారట ఒకేసారి. వర్తమాన కాలంలోనే జరిగిన దాన్ని జరగబోయే దాన్ని కలిపి వాడు ఇక్కడ ఈ వర్తమానంలో చెప్తాడు. జరిగినవి చెబుతూ జరగబోయేది కూడా ఎలా జరగచ్చు అనేది చెప్తాడు అనమాట. అందుకని కవయ క్రాంతదర్శిన అని చెప్తుంటారు. సో ఇక్కడ ఫస్ట్ వాడికి కావాల్సింది ఏమిటి అని అంటే ఫస్ట్ అంటే ఏంటి, మిగతా ఉండాలి శబ్దం మీద, అంటే ఏంటి ఆ భాష మీద పట్టు ఉండాలి. అలాగే కావ్యం రాయటానికి ప్రాక్టీస్, అంటే ఏంటి కావ్యం రాయటానికి ఒక శైలి ఉంటుంది, దానికి ఒక వృత్తం, ఇవన్నీ ఉంటాయి కదా, దానికి ఒక మీటరు ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు నాకు అన్ని శబ్దాలు తెలుసు కదా అని కాదు, ఆ పర్టికులర్ మీటర్ లో ఏ శబ్దం అయితే పెడితే బాగుంటుందో అదే శబ్దాన్ని పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ ప్రయత్నపూర్వకంగా మనిషి సంపాదించుకోగలిగినటువంటి ప్రజ్ఞలు ఇవన్నీ. కానీ ఒక ప్రజ్ఞ మాత్రం అది వాడు ప్రయత్నపూర్వకంగా సంపాదించుకోలేనిది. అదేమిటి అంటే దాన్ని కవితా స్ఫూర్తి అని అంటారు అనమాట. దాన్నే భావావేశము, ఒక రకమైనటువంటి భావావేశం. అది వాడికి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే గనక అది దైవదత్తము అని అన్నారు. దైవదత్తము అంటే చివరికి అదృష్టంలోకి వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు అదే అన్నాం, ఇప్పుడు 10 మంది ఉంటే ఒక ఏదో యుద్ధం జరిగితే దానిలో ఒక్కడే ఆ యుద్ధం మీద లేకపోతే ఒక జరిగిన అన్యాయం మీద వాడు ఒకటి కవిత రాస్తాడు. ఇప్పుడు అంతేందుకు ర్యాపర్స్ ఉంటారు, ర్యాపర్స్ ఉంటే వాడు ఆ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని వాడు యాక్చువల్లీ వాడు ర్యాప్ చేస్తాడు.
అరే వీడి భలే ఎక్స్ప్రెస్ చేశాడు, ఇంకోడేమో వ్యాసం రాస్తాడు, ఇంకోడేమో పెద్ద ఆర్టికల్ రాస్తాడు, వీడేమో పాట రాస్తాడు. సో వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? సేమ్ సిచ్యువేషన్ ని కదా ఇద్దరు కూడా ఫేస్ చేసింది. వీడికి ఎందుకు ఇలా వీడు ఎక్స్ప్రెస్ చేయాలనిపించింది అంటే అది కేవలం ఏంటి అని అంటే అది ఒక పూర్వజన్మ సంస్కారం కిందకి తీసుకుంటారు. ఇప్పుడు దీని గురించి ఏంటంటే సాధారణంగా ఏమవుతుందంటే మనం ఏ విషయాన్ని అనాలిసిస్ అంటేనే విడగొట్టి చూడటం, సింథసిస్ అంటే చేర్చి తయారు చేయడం. ఏది అనలైజ్ చేసినా, ఏ సిచ్యువేషన్ ని చూసినా, ఏ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలన్నా మనం దాన్ని విడగొట్టి ముందు మనకి తెలిసిన భాగాలు, తర్వాత మనకి తెలిసిన సంబంధాలు, ఆ రకంగానే అర్థం చేసుకోగలం. ప్రైమరీ అనాలిసిస్ అంటేనే అదే, ఇంకేం లేదు. కానీ ఈ అనాలిసిస్ ప్రాసెస్ లో అలా వెళ్తే ఒక దశకే చేరిన తర్వాత అయితే మనకి తెలిసిన భాగాలుగా దాన్ని విడగొట్టలేము, ఆర్ మనకి తెలిసిన సంబంధాలని వాటిలో వెతకలేము, కనిపించవు మనకి. పోను ఏమవుతుందంటే ఈ అక్యూములేటెడ్ సివిలైజేషనల్ నాలెడ్జ్ తోటి మనకి ఎక్కువ పార్ట్స్ అయినా తెలుస్తాయి, ఆర్ ఎక్కువ రిలేషన్షిప్స్ అయినా తెలుస్తాయి, ఆర్ రెండు జరుగుతాయి. సో అలా ఫైనర్ గా వెళ్తూ ఉంటాం మనం. ఎప్పుడైనా సరే ఒక ఎనీ పాయింట్ ఇన్ టైం చూస్తే ఆగాల్సిందే. ఈ కిందే ఉందో నాకు తెలియదు అని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. అది మొదట్లోనే చెప్పొచ్చు, మనకు వీలైనంత వరకు విడగొట్టి ఆ తర్వాత కూడా ఈ కింద నాకు తెలియదు అని. సో అలా చెప్పడం అనేది ఒక స్ట్రక్చరల్ ఎలిమెంట్. అది ఫెయిత్ కి సంబంధించింది కాదు. ఇప్పుడు పూర్వజన్మ పరజన్మ ఉంటాయా, అది ఈ ఆస్తికత్వం చర్చ కాకుండా కేవలం మనకు కనిపించేదాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కళ్ళు ఒక చోటకి వెళ్ళి ఆగి ఆ తర్వాత ఏముందో నాకు తెలియదు, ఇప్పుడు ఉన్న టూల్ సెట్ తో నేను తెలుసుకోలేకపోతున్నానని ఒప్పుకోవాల్సిందే. అది వీలైనంత వరకు కిందకి అలా వెళ్తూ ఉంటుంది ప్రోగ్రెసివ్లీ. కొన్నిసార్లు మళ్ళీ పైకి వస్తుంది, అదేం చేయలేము. అండ్ అందరు మనుషులకి ఒకలాగా ఉండదు. అది ఓవరాల్ సివిలైజేషనల్లీ చూస్తే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. మనకి ఇంకా ఎక్కువ కాంపోనెంట్స్ తెలుస్తాయి, ఎక్కువ సంబంధాలు తెలుస్తాయి. కానీ ఒక్క ఈ మెమరీ, నాలెడ్జ్, ఇన్స్పిరేషన్ ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఇంగ్లీష్ వాటికి కొంచెం కష్టం, ఎటిమాలజీ వేరొకటి వెతికి అన్ని అటు తిరిగి ఇక్కడికే వస్తాయి మళ్ళీ. ఇప్పుడు స్మృతి అంటే రీకాల్, మోస్ట్లీ ఆల్రెడీ ఉన్నదాన్ని మనం రీకాల్ చేయడం. సంస్కారం అనేది మెమరీ, అక్యుములేటెడ్ మెమరీ అంటారు, ఇంకేమంటారు, మెమరీ. అది ఉంది ఇప్పటికీ. గంట క్రితానికి ఇప్పటికీ నాకు సంస్కారంలో తేడా ఉండాలి. మనం ఇంత మాట్లాడాము, ఇంట్లో చాలా జరుగుతున్నాయి, మీ ఇంట్లో మీ చుట్టూ చాలా జరుగుతున్నాయి. వీటన్నిటి ప్రభావం ఉండాలి ఎక్కడో ఒక చోట. హోప్ఫుల్లీ బాగానే ఉండాలి. మనం ఎంతసేపు కష్టపడితే మీరు చెప్తున్నారు, నేను వింటున్నాను. కానీ ఈ సంస్కారం నుంచి స్మృతిగా వచ్చేదే ఒక రకమైన జ్ఞానం అని వీళ్ళు అంటున్నారు. ఇది మాత్రమే తీసుకుంటే, ఒట్టి రీకాల్ మీద ఆధారపడి ఉన్న జ్ఞానం అనే కాంపోనెంట్, ఆ డెఫినేషన్ మాత్రమే తీసుకున్నా సరే, నాకు తేలింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కవిత్వం, సమయం రాసే, లేకపోతే అల్గోరిథమ్స్ చేస్తాం, సాఫ్ట్వేర్ చేస్తాం, అలాంటివి దాంట్లో కొత్తదనం ఉంటుంది. ఇప్పుడు జస్ట్ క్లాస్ ఒక 10 నిమిషాల్లో చేస్తాను, ఒక 5 minutes 10 minutes లో చేస్తాను. మా అన్నయ్య
ఆ, సరే అది ఏమవుతుందంటే దీంట్లో ఆ, కొంచెం వేరే కాంపనెంట్ ఉంటుంది, ఒట్టి మెమరీయే ఉండదు. ఇప్పుడు మీరు ఒక కొత్త ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఒక కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళకి ఇంకొక రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తారు. అప్పటికప్పుడు మీరు కొత్త ఎంటిటీ ఒకటి సృష్టిస్తున్నారు, ఇంతవరకు లేనిది ఒకటి మీరు తీసుకొచ్చి పెడుతున్నారు. అది మీ మెమరీలో లేదు, ఆ కన్స్ట్రక్ట్ లేదు, ఆ కాంపనెంట్స్ ఉండుండొచ్చు. అది అది జ్ఞానమే కదా. అది అనుభవం కాదు, అది స్మృతి కూడా కాదు. ఇంకొకటి ఉండాలి, స్మృతి బేస్డ్ గానే ఉండాలి, సంస్కారం బేస్డ్ గానే ఉండాలి అని నాకు అనిపిస్తోంది. అంటే దాన్ని మానస జ్ఞానం అంటారండి, మానసం అని అంటారు దాన్ని. అంటే మనోరూప ఇంద్రియము అక్కడ కారణం అవుతుంది. అదేలాగా ఒక పని చేద్దామా, దీన్ని నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేద్దాం. షూర్. అంటే నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఒకటి ఏంటంటే ఇక్కడ ఒకటి ఏంటంటే సంసారం అనేది అనాది. సో ఆ అనాది సంసారంలో ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు, ఆ అన్ని జన్మల్లో ఎంత మెమరీని మనం అక్యూములేట్ చేసుకున్నామో కూడా మనకు తెలియదు. అంటే నేను ఈ కవిత్వం దగ్గర అనే అంశం దగ్గరకు వచ్చేసరికి అదే నేను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే దీన్ని ఎందుకు దైవదత్తము అని అంటున్నారనే దానికి నేను అనుకున్న ఒక ఇదన్నమాట. సో అంటే ఇప్పుడు ఎన్ని కల్పాలు వాడు ఆ జీవుడు బతికాడో తెలియదు, ఎన్ని కల్పాల నుంచి ఎన్ని రకాల అనుభవాలను అనుభవించాడో కూడా తెలియదు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మీరు ఏం చెప్పినా సరే నాకేమనిపిస్తుంది అని అంటే ఏదో ఇది కేవలం కూర్పు యొక్క మార్పే కదా అని అనిపిస్తుంది. కాదు అంటే సరే, మనం దీనికి ఇంకా వివరంగా డిస్కస్ చేయాలి, ఇలా ఇప్పుడు తేలే విషయం కాదు ఇది. నేను అన్నట్టు ఈవెన్చువల్లీ ఏదో ఒక రకమైన ఒక పాయింట్కి వస్తాం మనం, ఈ తర్వాత మనకు తెలియదు అనే ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ అంతవరకు మనం వీలైనంత క్లియర్ గా అర్థం చేసుకోగలిగితే ఈజీ. నేను చూస్తాను కుదిరితే ఒకవేళ ఏదైతే కావ్యంకి సంబంధించిన ఉందో అక్కడ అది కూడా ఒకసారి నేను ఐ ట్రై, అదేమన్నా దానిలో ఏం చెప్తారనేది యథావత్తుగా అది ఒకసారి చూస్తే కూడా అర్థం అవుతుంది. కానీ నాకు గుర్తున్నంత వరకు చెప్పింది ఏంటంటే ఈ ప్రతిభ అనేది ఏదైతే ఉన్నదో, ప్రతిభ అనేది ఆ కావ్యం రాయటం ఒకనొక ప్రతిభ అనమాట. ఆ ప్రతిభ అనేది ఏదైతే ఉన్నదో అది మాత్రము దైవదత్తము అనేది నాకు బాగా గుర్తున్నది మాత్రం అదే అనమాట. దైవదత్తం అవ్వాల్సిందే అది దాన్ని మాత్రము పురుష ప్రయత్నంతో ఎవరు కూడా పెంపొందించుకోలేరు. అంటే మిగతా ఏవైతే కావాల్సినవి ఉన్నాయో అభ్యాసం వలన, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటం వలన ఇవన్నీ ఉంటాయి. కానీ దైవదత్తమైనటువంటి దీన్ని మాత్రము అతను పుట్టుకతోనే ఇన్హెరిట్ చేసుకోవాలి. అది ఎవడు కూడా అది ఇట్ ఈస్ నాట్ అ టాలెంట్ దట్ విచ్ హీ కెన్ డెవలప్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అనేటట్టుగానే ఉన్నది అనేది నేను చెప్పగలను. ఇంతవరకు అయితే నాకు గుర్తుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ డెవలప్ చేయగలిగే, అంటే లేని దాన్ని పుట్టింప చేయలేరు క్రియేటివిటీ అనే దాన్ని. ఉన్న క్రియేటివిటీని హోన్ చేయగలరేమో. క్రియేటివిటీ అనేది వాడి బై బర్త్ ఇన్హెరిట్ చేసుకోవాలి అనేది దాని సారాంశం అన్నమాట. సరే, దాని నుంచి ఇంకొక ఆర్గ్యుమెంట్ వస్తుంది, అది మనం ఇంకొక రోజు వేసుకుందాం. కానీ ఇందులోనే ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, మామూలుగా ఒక ఆర్గ్యుమెంట్ కానీ ఒక స్టేట్మెంట్ చేసినప్పుడు అవి ఉంటాయి కదా, ఆగమ అని కూడా ఒకటి ఉంటుంది కదా, బేస్ లైన్ ఆఫ్ నాలెడ్జ్. ఆగమము అంటే నథింగ్ బట్ వేదమే, శృతి. అది కాంటెక్స్ట్ ని బట్టి ఉండదా? అంటే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామో, ఇప్పుడు నేను ఒక క్లెయిమ్ చేస్తే ఆ క్లెయిమ్ సపోర్టింగ్ గా నేను ఏవి బేసిక్ నాలెడ్జ్ ప్రజెంట్ చేస్తానో అది ఆగమం అవ్వాలి కదా. అంటే నార్మల్ గా ఏంటంటే ఆగమ శబ్దానికి మామూలుగా అయితే అంటే మీరు ఏదైతే శబ్దాలని మీరు ఏదైతే ప్రమాణంగా చూపిస్తున్నారో అని, అంటే కాంటెక్స్చువల్ రిఫరెన్సెస్ లాంటివి.
మీరు చెప్తుంది అంతేగా. కాంటెక్స్చువల్ మామూలుగా ఆగమము అంటే గనక ఆగమం అనే శబ్దానికి మామూలుగా శృతి అని అర్థము. ఆగమ ప్రమాణము అనే స్థలంలో కూడా శృతి ప్రమాణము అని అర్థం. ఇప్పుడు వేరే ఆగమాలు ఏవైతే శైవాగము వైష్ణవాగం ఉన్నాయో అవి కూడా అదే ఆగమం అనే అర్థంలోనే ఇవి కూడా ప్రయోగించారు. మీరు అన్నది ఏంటంటే ఎక్కడైతే కొన్ని వాక్యాలని అంటే కొందరు చెప్పిన ఇప్పుడు కోట్స్ అంటారు కదా, ఫలానా చోట నుంచి, లేకపోతే కొన్ని సైటేషన్స్ ఏవైతే చూపిస్తూ ఉంటారో వాటిని కూడా ఆగమ ప్రమాణము కిందకి తీసుకోవచ్చు. అంటే శబ్ద ప్రమాణం కిందకి, ఆగమం అంటే చివరికి శబ్దము అని అర్థం, దాని కింద తీసుకోవచ్చు. సరే, ఒక పని చేద్దాం, నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఇది దీని మీద ఎక్కువ మనం ఇట్ మై టేక్ ఎ ఫ్యూ డేస్, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ప్లస్ ఇది చాలా న్యూఆన్స్డ్ గా కూడా ఉంటుంది. నేను ఏమన్నా కుదిరితే ఏమన్నా మెటీరియల్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేస్తాను వీక్ లో. వీక్ టు వీక్ ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు. అదే మొన్నేనా అయిపోయింది, మళ్ళీ అలా పరిగెత్తుతున్నట్టుంది. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్షియస్ గా తెలియట్లేదు, ఒక వీక్ అవుతుందని కాన్షియస్ గా తెలియట్లేదు. అవును, సరే అయితే నెక్స్ట్ సాటర్డే.